దండాలు దండాలు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారు కదా? మరి నేను మీ శృతి పటేల్ మీ అందరికీ కూడా దండాలు పెట్టేస్తున్నా. ఆటకో దండం, మరి పాటకో దండం, మరి ఎంతగానో ఆదరిస్తున్న మంచి మనసులకి కూడా దండం. మరి ఆట పాట సీజన్ 2 సెమీఫైనల్స్కి మీకు స్వాగతం సుస్వాగతం. మరి ఎప్పుడు షురు అవుతుందా ఈ కథ, ఎంత జోష్గా ఉంటుందా అని మీ అందరూ కూడా ఎదురు చూస్తారు కదా. మరి ఇంకా మనము దీన్ని ఆలస్యం చేయకుండా మొదలు పెట్టేసుకుందాము. ఆట పాట సందడి, ఇది పల్లె పాటల సింగిడి. సీజన్ 2 సెమీఫైనల్స్కి స్వాగతం సుస్వాగతం. ఏందుల్లో గట్లా చూస్తుర్రు? టీవీ కన్నా కూర్చున్నారు కదా. టీవీ కన్నా కూర్చున్నారు కానీ ఒక చిన్న పని చేయరు నా కోసం. మీ చేతిలో సెల్ ఫోన్ ఉందా? ఏంది ఛార్జింగ్ పెట్టిరా? ఒకసారి తీసుకురారా. తీసుకొచ్చుకున్నారు కదా. ఫోన్ తీసిర్రా? తీయర్రులా. తీసినాక ఒక్కసారి మీరు ప్లే స్టోర్కి పోయి వేవ్స్ అని కొట్టుర్రి. మీరు కొట్టంగానే మీకు దూరదర్శన్ వారి వేవ్స్ ఓటీటీ అని అవుపడుతుంది. కనబడ్డదా? కనబడ్డాక దాన్ని ఒక్కసారి డౌన్లోడ్ చేయర్రి. చేసిర్రా? ఇక డౌన్లోడ్ చేసినాక ఏం చేయాలనుకుంటుర్రా? చూడరు ఒక్కసారి ఇట్లా అంటే మీకు ఎన్ని కనబడుతున్నాయి మంచి సినిమాలు, మంచి కార్యక్రమాలు. ఇక మీకు జాతర మస్తు టైంపాస్ చేసుకోవచ్చు. హమ్మయ్య. మరి ఇయ్యాలనైతే జోష్గా ఉంటుంది కథ, జోరుదారుగా ఉంటుంది. ఏంది జోరుదారుగా ఉంటుంది అంటే మీ అందరు కూడా తెలిసిందే. మరి ఇవాళ ఏంటిది, అసలే సెమీఫైనల్కి దగ్గరున్నాము. మరి ఏందుల్లా ఇలా పొద్దుగాల నుంచి ఓ కాకొచ్చి మా ఇంటి మీద ఒకటే అరుషుడే అర్థంది. ఏందిరా గింతగానం అర్థంది ఏంది అని అంటే అప్పుడు అర్థమైందిలా ఇవాళ మన ఆట పాటకి మంచి సుట్టం వచ్చిండు. మరి ఎవలా సుట్టం అంటే మరిగా చెప్తే ఇనుకోర్రి, మా దేశపతి సీనన్న వచ్చేసిండు. మరి ముందుగా అన్నని పిలుచుకుందామా? సీనన్న నమస్తే అన్న. నమస్కారం అమ్మా. ముందుగా అన్న, నీ కళానికి దండం, నీ అక్షరానికి దండం. మరి నీ యొక్క ఉద్యమ కళాకారుడిగా మీరు తెచ్చుకున్న ఈ పేరు ప్రఖ్యాతలు మామూలు విషయాలైతే కాదు. ముందుగా మీరు చేసిన ఆ ఉద్యమ పోరాటానికి ఇవాళ ఎంతో కూడా మనము చూస్తున్నాము. దానికి ఈరోజు ఇక్కడ నిల్చొని ఇంత ధైర్యంగా ఉన్నామంటే మన తెలంగాణను మనం సాధించుకున్నాము. దానిలో ఎంతో చక్కటి పాత్ర మీరు పోషించిన విషయం అందరికీ తెలిసిందే. ఇంత గొప్ప కళాకారుడు ఈరోజు మన ఆట పాటకి రావడం మేము చాలా సంతోషిస్తున్నాం. ముందుగా అన్న మీకు ఆట పాట సెమీఫైనల్స్కి స్వాగతం సుస్వాగతం. ధన్యవాదాలమ్మా. దూరదర్శన్ వాళ్ళ ఈ ఆట పాట సెమీఫైనల్స్ 2వ సీజన్లో సెమీఫైనల్కి నన్ను ఆహ్వానించినందుకు దూరదర్శన్ వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. నాతో పాటు సహా న్యాయ నిర్ణేత యశ్పాల్ కూడా కృతజ్ఞతలు. అమ్మ, నీ పేరులోనే శృతి ఉంది అన్న. శృతి పటేల్. శృతిలో పాటలు. నువ్వు మాట్లాడుతుంటే కూడా పాట పాడుతున్నంత అందంగా ఉంది. ఒకసారి ఎప్పుడో విశ్వనాథ్ సత్యనారాయణ గారు ఉపన్యాసం చెప్తుంటే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు అన్నారట, మీరు ఇప్పటిదాకా పాట పాడారా అని అడిగారట ఆయన, విశ్వనాథ్ సత్యనారాయణ. లేదండి, నేను తెలుగులో మాట్లాడినాను అన్నారట. అంటే అప్పుడు ఆయన అన్నారట, ఓ మీ తెలుగు ఇంత అందంగా ఉంటుందా, మీరు మాట్లాడుతున్నా అది పాట పాడినట్టే సంగీతాత్మకంగా ఉంది అని. కనుక మన భాష సంగీతాత్మకమైన భాష. అందులోనూ గ్రామీణ ప్రాంతాల్లో ఉండే శ్రామిక కులాల్లోంచి వచ్చినటువంటి ఆ చెమటలోంచి పుట్టిన పాటల్లోనమ్మా అద్భుతమైన సంగీతం ఉంటుంది. దానికి జీవన రాగం ఉంటుంది. ఆ పాటలో జీవితానికి దగ్గరగా ఉండే రాగం ఉంటుందన్నమాట. ఆ మట్టితనం ఉన్న రాగం ఉంటుంది. కనుక అటువంటి జీవితంలోంచి ఏరుకొచ్చినటువంటి పాటల్ని దూరదర్శన్ వేదిక మీద మీరందరూ కూడా ఆలాపించి ఆ జానపదపు సొగసుల్ని కాపాడుతున్నారు. ఆ జానపద భాండాగారాన్ని పరిచయం చేస్తున్నారు, ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు చాలా అందంగా, ఇవాల్టి జనరేషన్ కూడా నచ్చేట్టుగా. అందుకని మీ అందరికీ నేను మనసారా అభినందనలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలన్నా, మీరు రావడం చాలా సంతోషిస్తున్నాం. మరి మీ అందరికీ ఏరుకున్నది మా అసలైన మనిషి, మా అన్న లేకపోతే మాకు ఇది నడవది. మరి మా యశ్పాల్ అన్న, స్వాగతం అన్న. స్వాగతం సుస్వాగతం. స్వాగతం రా శృతి పటేల్. మరి మీరు కూడా ఎన్నెన్నో గొప్ప పాటలు మరి మీరు తీసుకొచ్చారు కాబట్టి ఈరోజు చాలామంది కళాకారులు కూడా ఆ పాటలు పాడుతూ ఎంతో సంతోషంగా గడుపుతున్నారన్న. మరి మీ ఇద్దరికి కూడా ఈరోజు ఆట పాట నుంచి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. మరి మీరు తయారుంటే ఇక మన సెమీఫైనల్స్ షురూ చేద్దాం. తయారా? మరి ఇక మా వాళ్ళు అయితే తయారున్నారు. ఇలా సెమీఫైనల్ ఘాటుగా ఉంటుంది. చూద్దాం మరి ఎట్లుంటుందో.
పచ్చి చేపల కూర పట్టుకొచ్చినారా ఎండు చేపల కూర వండి తెచ్చినారా పచ్చి చేపల కూర పట్టుకొచ్చినారా ఎండు చేపల కూర వండి తెచ్చినారా కూర తినరారా చేపల సారు దాగివోరా అరే కూర తినరారో చేపల సారు దాగివోరా పచ్చి చేపల కూర పట్టుకొచ్చినారా ఎండు చేపల కూర వండి తెచ్చినారా ఎందుకు ఈ బుజ్జికి ఇట్లా వాడుతుంది అనుకున్నా అంటే ఇక మా వాళ్ళని చూసి నాకు కూడా ఎప్పుడెప్పుడు వాడదామా ఎప్పుడెప్పుడు ఈ సమయం వస్తుందా అని చూసినా ఇక ఇలా వచ్చింది మస్తు దిల్కుష్ అయిపోయింది ఇక నాకు ఎట్లయినా లాస్ట్కి ఏమి ఇయ్యరు అనుకో కానీ ఏదో అత తృప్తి కొద్దీ నేను కూడా ఒక కళాకారుని లెక్క వాడినా ఇక మరి ఏడికెళ్ళి వచ్చిర్రు ఎవరెవరు వచ్చిర్రు ఒక్కసారి చూసుకునే ముందు మీకు ఒక ముఖ్యమైన విషయం నేను చెప్పాలి మీకు చెప్పాలా మరి వీళ్ళకి చెప్పాలంటే వాళ్ళని విలువాలి కదా మరి ముందుకు ఎవరు వచ్చిరో చూద్దాము ఇటుదికి ఎవరు వచ్చిర్రు అమ్మ మల్లేషన్న అమ్మా మంచిగా ఉన్నావా బాగున్నామ్మా మీరు బాగున్నారా నేను మస్తుగా ఉన్నా వామ్మో ఎప్పుడు జుంగలు తయారుగా ఉంటారు ఇయ్యాలని ఎందుకో తయారీకే ఇంకో తయారుని తీసుకొచ్చినట్టుంది అవునమ్మా అటు ఇద్దరిని వేసుకొని యుద్ధానికి సిద్ధమా సిద్ధం మరి ఇడిదికి అయితే మల్లేషన్ వచ్చిర్రు మరి ఇడిదికి ఎవరు వచ్చిరో ఒకసారి తెలుసుకుందాము ఓ మా వసీం వచ్చేసిండు ఓ ఏమయ్యా వసీం మంచిగా ఉన్నావా ఏం కావాలి ఏం కావాల నీతోనే ఇయ్యాల మీ పెబ్బలకేం పని లేదు మా జుంగలతోనే పని ఉంది తయారున్నారా కత్తులాకున్నారు చూసినావా కత్తుల్లాగున్నారా వాళ్ళేమో యుద్ధం అంటే వీళ్ళు కత్తులు లెక్క సిద్ధంగా ఉన్నారట ఇక మరి ఇప్పుడు మనమైతే అసలు కథలోకి వెళ్ళిపోదాం ముందుగా మీ అందరికీ తెలిసిన ముచ్చట్నే కానీ ఇవాళ మీకు తెలియని ముచ్చట్లు కూడా కొన్ని ఉన్నాయి సెమీఫైనల్స్ అంటే అంత ఆషామాషియా చెప్పుర్రి మీ దగ్గర నుంచి 4 జుంగలు ఉన్నారు ఇడిదిక్కు నుంచి 4 జుంగులు ఉన్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క పాట మొదటి రౌండ్లో పాడతారు అప్పుడు 8 మంది 8 పాటలు పాడతారు దాని తర్వాత ఈ 8 మంది నుండి 2 ఎలిమినేట్ అయిపోతారు 6 రెండో రౌండ్లోకి అడుగు పెడతారు ఆ 6 ఇద్దరిద్దరిగా విడదీసి వాళ్ళకి డ్యూయట్ సాంగ్స్ ఇవ్వడం జరుగుతుంది అందులో ఎవరైతే బాగా పాడతారో మళ్ళీ అందులో నుంచి కూడా 2 సెలెక్ట్ చేయడం జరుగుతుంది తర్వాత మిగిలిన ఈ 4 ఉంటారు కదా బాధపడుతూ ఉంటారు కదా మరి వాళ్ళ బాధని పోగొట్టడానికి వాళ్ళకి ఒక 3వ రౌండ్ ఉంటుంది ఆ 3వ రౌండ్లో పెబ్బలు మాత్రమే నిర్ణయం తీసుకొని ఏ జుంగకి మీరు అవకాశం ఇవ్వాలనుకుంటున్నారో నిర్ణయించుకొని ఆ జుంగని మీ బృందం నుంచి మీరు మీ బృందం నుంచి మీరు ముందుకు పంపించాలి ఆ 2 జుంగలకి పోటీ పెట్టి ఏ జుంగ అయితే అద్భుతమైన ప్రదర్శన ఇస్తుందో వాళ్ళకి మరి ఇంకో అడుగు ముందుకేసే అవకాశం మనం ఇవ్వడం జరుగుతుంది మీరు ఇది దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి ఇక ఇవాళ షురూ చేద్దాము మన సెమీఫైనల్స్ ముందుగా మొదటి ఉద్దులో మన మల్లేష్ అన్న ఏ జుంగతోని ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలు పెడదాం నారాయణపేట జిల్లా నుండి ఉషాక్ వచ్చింది ఉషక్క సిద్ధమా సిద్ధమే మరి రామరిగా కూర్చున్నావేంది లేగా ఉషక్క ఎట్లున్నావు మంచిగున్నావా నువ్వు మంచిగుంటావు నీ పాటలు వింటా అంటే మా ప్రేక్షకులు కూడా మస్తు మంచిగా ఉంటారు ఏ పాటతో వచ్చినావు ఏడికి పోయినావయో ఈ రాత్రి గుర్తుంది కదా మరి సెమీఫైనల్స్ నువ్వు దీనిలో ఎంత చక్కగా వాడితే దానిలో ఫైనల్స్లో నీ యొక్క అడుగు పెట్టడమా పెట్టకపోవడమా అనేది నిర్ణయించే ఘట్టం ఇది సరేనా మంచిగా వాడు పోటీ గట్టిగా ఇక షురూ చేసి యాడికి పోయినావయో ఈ రాత్రి యాడికి పోయినావయో ఈ రాత్రి బంతి పువ్వాసనలో నీ బాలుల బంతి పువ్వాసనలో నీ బాలుల ఏడికి పోలేను సిరిగంధ మడలేను వాడిన మల్లెల్ల వాసన జడలేనమ్మో ఈ రాత్రి వాసన జడలేనమ్మో ఈ రాత్రి పువ్వాసనలో నీ సెల్లల్ల శనిగ పువ్వాసనలో నీ సెల్లల్ల యాడికి పోయినావయ్యో ఈ రాత్రి యాడికి పోయిన
ఓలేను సిరిగంధమడలేను వాడిన మల్లెల్ల వాసన జడలేనమ్మో ఈ రాత్రి వాసన జడలేనమ్మో ఈ రాత్రి వామ్మో మా ఉషకు వస్తే మాత్రం మంచి మంచి పాటలు పట్టుకొని వస్తుంది. ఏడికెళ్ళి పట్టుకొస్తావు ఈ పాటలను అసలు నువ్వు? నారాయణపేట జిల్లా నుంచి. నారాయణపేట జిల్లా నుంచి మంచి మంచి పాటలను పట్టుకొని వస్తాను కదా. నీ పాట అయితే మంచిగా ఉయ్యాలోగినట్టు మంచిగా అనిపించింది. ఇక వారికి అక్కడ మా ఇద్దరు పెద్ద మనుషులు కూర్చున్నారు, వాళ్ళకి ఎట్లా నచ్చిందా, వారి తప్పొప్పులు ఏమన్నా ఉన్నాయో తెలుసుకుందాము. అన్నగారు ఉషమ్మ, సార్ నీ పాటలో పాలమూరు పాలకంకుల తీయదనం ఉందమ్మా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నీ కట్టుబొట్టే అచ్చమైన తెలంగాణతనం ఉంది. నీ పాటలో కూడా అంతే అందమైన తెలంగాణ నుడికారం ఉంది. అంటే ఆ పాటను చాలా అద్భుతమైన పాటను సేకరించావమ్మా. చాలా పాటలు వింటుంటాం మనం, అంటే ఈ భార్యాభర్తల సంవాదం. చిన్నప్పుడు ఊర్లలో అవ్వవాళ్ళు వాడుతుండ్రి, ఆ పాటలు నువ్వు కాపాడుతున్నావమ్మా. అది నీ గొప్పతనం. ఇంకా అవ్వవాళ్ళు వాడిన పాటలు మెల్లమెల్లగా అందరి నోళ్ళ నుంచి మాయమైపోతున్నాయి, కానీ నువ్వు కాపాడుతున్నావు, మన ఆ విత్తనాలు కాపాడుతున్నావు అన్నమాట. అట్లా ఆవ పువ్వు వాసనలో నీ అంగుళ్ళ, గోగు పువ్వు వాసనలో నీ గొంగట్ల. ఎంత అందమైన అనుప్రాస వేస్తే ఎవరు నేర్పుతారమ్మా వాళ్ళకి? నిజానికి ఎక్కడో పొలాల దగ్గర నాట్లేస్తున్న అవ్వల దగ్గరికి పోయి వాళ్ళ ముందట మన దోసిలి పట్టి భిక్షం అడిగితే అందమైన తెలుగును వాళ్ళు భిక్ష పెడతారమ్మా. వాళ్ళ దగ్గర ఇప్పటికీ మిగిలింది అద్భుతమైనటువంటి తెలుగు. మరి యశ్పాల్ అన్న, ఇంతకుముందు అనేక పాటలలో కూడా భార్యాభర్తల సంవాదమే కాకుండా తన ప్రియుడిని కూడా అడుగుతుంటుంది ఆమె. నేను కాకుండా ఇంకెవరైనా ఉన్నారా అని కూడా అడుగుతుంది. కాబట్టి అట్లా ఎప్పుడూ తను వరించినటువంటి వరుడు తన ప్రియుడు తనకే ఉండాలనే భావన ఈ పాటల్లో ఉంది. అయితే నువ్వు పాడినటువంటి పాట స్టార్టింగ్లో కొంత బేసికల్గా ఎత్తుకున్నటువంటి శృతిలో, అదే శృతిలో చివరిదాకా పాడావు, మధ్యలో ఒకసారి మళ్ళీ రిపిటేషన్ చేసుకున్నావు. టెన్షన్ గురవుతున్నట్టుగా అనిపించింది నాకు. అయినా కూడా పాట మాత్రం మంచి రాగంలో ఎక్కడైతే ఎత్తుకున్నావో అదే రాగం మళ్ళీ పాట దిగిందాక అయిపోయిందాక కూడా కంటిన్యూగా చేసుకున్నావు. పదాలు కూడా మంచి నుడికారాల పదాలని మంచిగా ఒక్క నుంచి పాడావు. ఓకే, బాగుంది, సూపర్ పాడినావమ్మా. చాలా చక్కని పాట. ఇంకా మంచి మంచి పాటలతోని మంచి పోటీ ఇవ్వాలి, సరేనా? ఇక కూర్చో ఇక. మరి ఇప్పుడు వసీము అక్క, మరి నీ నలుగురు జుంగల ముందుగా ఎవరిని పంపిస్తాను? ఇప్పుడు మొట్టమొదటిగా పాటల పుత్తడి బొమ్మ, జానపద బుట్ట బొమ్మ, మా అందాల చెల్లెలు మనీష వస్తుంది. అందాల పుట్టబొమ్మ వచ్చేస్తుందా? మనీష తయారా? రావరిగా.
మనీషా చెల్లె ఎట్లున్నావు? బాగున్నాక. బాగున్నావు? నేను మస్తుగా ఉన్నా. మంచి పాటతో వచ్చినావా? అసలే సెమీఫైనల్ ఘాట్ ఉంది. వచ్చినాక మరి నీ పేరైతే అందరికి ఎరికిన విచ్చట్నే. మరి ఏం పాట పట్టుకొచ్చుకున్నావు? ఎలా మీద ఒలాలేసి ఎలా నిద్ర పోతివయ్యా. ఇక నువ్వు ఆడిగడ నిద్ర పోతా. నేను ఏం పాట పట్టుకొచ్చుకున్నావు అంటే పాటనే షురు చేసింది. ఇక సెమీఫైనల్స్ ఆగుతలేరు, ఇక బండి ఆగేటట్లేదు. ఇక నేను పోయి కూర్చుంటే ఇక షురు చేయి, సరేనా? మీద ఒలాలేసి ఎలా నిద్ర పోతివయ్య కరుణ శాప వలల వాడెనా. ఓ రామ రామ కాకి చెల్ల పొద్దువాయనా. గుండములో అన్నల్లార గురుతూ మాయన్నల్లార నాలుగు దిక్కుల నందులున్నయి. ఓ రామ రామ నడుమ గాజు స్తంభమున్నది. ఇతడు నాకు దక్కాడాని సుక్కాలకు మొక్కుకుంటే సుక్కాలన్నీ ఒక్కటాయనా. ఓ రామ రామ సూర్యుడే పగవాడు ఆయనా. మేడారపు గిరుల మీద మేకలు గాసే పోయిల్లార వినండయ్య ఇతని మాటలు. ఓ రామ రామ విడానాడిపోతాడాటను. మల్ల కుంటలకు కళ్ళు కవల్లొచ్చినాయి. కళ్ళు దాగ వస్తవాని ఓ నా సామి నేనెదురు చూసినాను. మల్ల కుంటలకు కళ్ళు కవల్లొచ్చినాయి. నువ్వెదురు వస్తవాని ఓ నా సామి నేనెదురు చూసినాను. ఎలా మీద ఒలాలేసి ఎలా నిద్ర పోతివయ్య కరుణ శాప వలల వాడెనా. ఓ రామ రామ కాకి చెల్ల పొద్దువాయనా. కాకి చెల్ల పొద్దువాయనా. కాకి చెల్ల పొద్దువాయనా. కాకి చెల్ల పొద్దువాయనా. మనీషా అక్క ఎంత చక్కని గొంతు, ఎంత అద్భుతంగా పాడావు. అలా ఒక లోకానికి తీసుకెళ్ళి ఇలా తీసుకొచ్చేసావు మళ్ళీ. థ్యాంక్ యూ. చాలా బాగుంది, నాకైతే నచ్చింది. కాకపోతే అక్కడ ఇద్దరు అన్నలు ఉన్నారు కాబట్టి మా అన్నలకి నచ్చిందా లేదా తెలుసుకోవాలంటే ముందుగా అన్నగారు, మా పెద్దన్నగారు చెప్పాలండి. అమ్మ మనీషా, హాయ్ సార్. చక్కగా పాడావమ్మా. థ్యాంక్ యూ సార్. పాట కూడా హాయిగా ఉంది. నువ్వు హాయ్ అన్నావు కదా. మనీషా అంటే ప్రజ్ఞ, ప్రతిభ. నీలో పాటలు పాడే ప్రజ్ఞ దండిగా ఉంది. నువ్వు పాడుతుంటే నాకు ఒక క్లాసికల్ సాంగ్ కూడా గుర్తొచ్చిందమ్మా. దానిలాగానే ఉంది ట్యూను. రామచంద్రాయ జనక రాజజా మనోహరాయ మామకాభీష్టదాయ మహిత మంగళం. అచ్చం అట్లే ఉంది. ఇది కూడా దగ్గరగా ఉంది. అంటే అట్నుంచి ఇటు ఇట్నుంచి అటు ఆదాన ప్రదానాలు జరుగుతుంటాయి. తల్లి నీ చిరునవ్వు ముఖము చాలా అందంగా పాడినావమ్మా. కాకుంటే ఇంకొంచెం ఆ భావం ప్రస్ఫుటించేలాగా కొంచెం ఆ బతిమిలాడుకున్న తనం ఉండాలి కదమ్మా. బతిమిలాడే ఇది కనుక నువ్వు ఇంకొంచెం తెచ్చి ఉంటే ఆ భావం, ఆ అభినయం కొంచెం చూడంటే స్వరాభినయం, స్వరాల్లో అభినయం ఉండాలి. ఆ అభినయాన్ని కనుక నువ్వు జోడించి ఉంటే
పాట మరింత అందంగా ఉండేదమ్మా. బాగుంది. యశ్పాల్ అన్న, నువ్వు పాడినటువంటి పాటల్లో అంటే కొంత శృతిని తప్పినవు కాబట్టి పాడేటప్పుడు నువ్వు ఎత్తుకున్నటువంటి శృతిలో లేదు. చాలా చక్కని మెలోడీ పాట ఇది, జానపదాల్లో మంచి పాట తీసుకొచ్చినాం, చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మల్లేష్ అన్న, మరి ఇప్పుడు ఇంకో జుంగ రావాలి కదా, మరి ఆ రెండో జుంగ ఎవరు వస్తారు నీ దగ్గర నుండి? గంగాజల వస్తుందా? వస్తావా? వస్తా అక్క. మా అక్కకి సప్పులు లేకుండా రాదు, కొట్టుర్రిగా. గంగాజలక్క, బాగున్నావా? బాగున్నా అక్క, నువ్వు బాగున్నావా? నేను చాలా చాలా బాగున్నా. మంచి జోష్ మీద ఉన్నావు కదా. అవునక్క. ఏం పాట పట్టుకొచ్చుకున్నావు? మంచి పల్లె పాట అక్క, అమ్మమ్మ నేర్పింది. అమ్మమ్మ నేర్పింది మంచి పల్లె పాట. సుశీరా మా అక్క తెలివి, పాట పేరైతే చెప్తలేదు, మంచి పాట అని చెప్తాంది, అమ్మమ్మ నేర్పించిందని కూడా చెప్తాంది. ఏం లేదు, నువ్వు పోయి కూసోపోనే పాడుతా ఉంటుంది, అంతేనా? ఇక మంచిగా వాడు, పోటీ గట్టిగా ఉండాలి, చూస్తున్నావు కదా. సరే అక్క, పాడతా. కానీ ఇక సందేడు కురులాది సందు వన్లదిరో మదన సుందరిలో, సందు వన్లదిరో మదన సుందరిలో, సందేడు కురులాది సందు వన్లదిరో మదన సుందరిలో, సందు వన్లదిరో మదన సుందరిలో. సంసారి మన రోట దంచొచ్చినదిరో మదన సుందరిలో, దంచొచ్చినదిరో మదన సుందరిలో. పన్నెండు గుడుకాలు పట్టు జిరేలు మదన సుందరిలో, పట్టు జిరేలు మదన సుందరిలో. పన్నెండు గుడుకాలు పట్టు జిరేలు మదన సుందరిలో, పట్టు జిరేలు మదన సుందరిలో. తొమ్మిది గుడుకాలు తోపురైకేలు మదన సుందరిలో, తోపురైకేలు మదన సుందరిలో. చెల్లెలని పంచె చేరుమంటివా మదన సుందరిలో, చేరుమంటివా మదన సుందరిలో. చెల్లెలని పంచె చేరుమంటివా మదన సుందరిలో, చేరుమంటివా మదన సుందరిలో. చేరవే మాయన్న చెల్లెనే గాదా మదన సుందరిలో, చెల్లెనే గాదా మదన సుందరిలో. చేరవే మాయన్న చెల్లెనే గాదా మదన సుందరిలో, చెల్లెనే గాదా మదన సుందరిలో, చెల్లెనే గాదా మదన సుందరిలో, చెల్లెనే గాదా మదన సుందరిలో, చెల్లెనే గాదా మదన సుందరిలో. నిజంగా హృదయాలకి తాకే పాట అనుకోవచ్చు. ఇది చాలా సెంటిమెంటల్గా అందరి హృదయాలని కూడా ఖచ్చితంగా తాకుతుంది. మరి చాలా ఒక బంధం గురించి, బంధాన్ని కలుపుకునే దాని గురించి ఇప్పుడు నువ్వు పాట పాడావు. దీని పూర్తి అర్థం మన అన్నల్ని అడిగితే తెలుస్తుంది. ముందుగా మరి సీనన్న గారు. అమ్మ, నీ పేరు కొత్తగా ఉందమ్మా, గంగాజల అని. థ్యాంక్ యూ సార్. ఎక్కడమ్మా, ఏ ఊరు మీది? జగిత్యాల జిల్లా సార్, కొడిమ్యాల మండల్, చెప్ప్యాల విలేజ్ సార్. మీ ప్రాంతంలో చాలా మంది పేర్లలో గంగ ఉంటుంది. అవును సార్, ఎందుకంటే మీకు గోదావరి దగ్గర ఉంటుంది కదా. అవును సార్, ధర్మపురి గంగా దగ్గర. నీ పాట కూడా గంగ బారినట్టే ఉంది. థ్యాంక్ యూ సార్. అంటే కొంచెం ఆ రిథము, టెంపో ఫాలో అవడానికి కొంచెం ఏదో చిన్న నీకేదో మనసులో చిన్న ఆందోళన ఉంది. మంచి కవిత్వం ఉన్నటువంటి పాటను తీసుకొని వచ్చినావమ్మా, చాలా చక్కగా పాడినావు, నాకు చాలా నచ్చింది. కాబట్టి కొంచెం నీకు వాద్యాలతో కలిసి పాడడాన్ని నువ్వు కొంచెం సాధన చేయాలి. థ్యాంక్ యూ సార్. యశ్పాలన్న గారు. పాట విలేజ్ బంధుత్వాన్ని
కలగొలుపుకునేటువంటి పాట. అంటే చెల్లెలతో సాధికారిత, అన్నతో సాధికారిత ఉంటుంది. నీ కొడుకుని చేసుకుంటా, నీ బిడ్డని చేసుకుంటా అని ఇంటికి వచ్చి ఇంటి మొత్తాల్లో కూర్చొని ఇస్తావా అయ్యవా అని చెప్పేసి పంచాయతీ పెట్టుకొని నువ్వు ఇచ్చిందాక నేను పోను అనేటటువంటిది ఆ ఆడబిడ్డకు ఉంటుంది అనమాట, హక్కు ఉంటుంది. అటువంటి హక్కుని ప్రతిష్ఠించేటటువంటి పాట ఇదనమాట. అది తేలిక పదాలు ఎక్కడో పోయినాయి. మంచి పాట, మంచి సాహిత్యానికి సంబంధించిన పాట, మన తెలంగాణకు బాగా ఇష్టమైనటువంటి ఆడబిడ్డలకు ఇష్టమైన పాట. బాగుంది. థ్యాంక్ యూ సార్. మరి ఇప్పుడు వసీము, మరి ఇంకో జుంగని ఎవరిని పంపిస్తావు? ఆ యాదగిరి అన్న వస్తున్నాడు, చూసుకోవాలి. శిరమణ కట్టె మన యాదగిరి అన్న వచ్చేసిండా? అన్న సిద్ధమా? సిద్ధం. వచ్చేసే మరిగా. యాదగిరి అన్న అమ్మా, మన ఛానల్ కూడా దూరదర్శన్ యాదగిరే, నీ పేరు కూడా యాదగిరే. యాదగిరి. అవును. మరి ఏం పాట పట్టుకొచ్చుకున్నావు? మంచి జానపదం పట్టుకొచ్చినమ్మా నేను. మంచి జానపదం కానీ ఇక మరి షురు చేయి. పలమూరి కట్ట మీద కలుమౌల పట్టుకుంటే కదుమౌల మీద వాడేనే లాముతూల భీమం, కలుమౌల మీద వాడేనే లాముతూల భీమమ్మ. కలుమౌల మీద పడితే, కలుమౌల మీద పడితే గంగమ్మ మెడ గొలుసు, చంద్రమ్మ సంది టుంకు, గవ్యమ్మి పన్ను గడుతారో లాముతూల సంచన, గవ్యమ్మి పన్ను గడుతారో లాముతూల సంచన. చేయలేదు చెప్పియలేదు చంద్రవంటి ముక్కు పుల్ల, నీవప్పుడే చెక్క తిరగకు లాముతూల, నీవప్పుడే చెక్క తిరగకు లాముతూల భీమమ్మ. మా మేనమామగారు మా ఇంటికొచ్చినారు, మా మేనమామగారు మా ఇంటికొచ్చినారు, నన్ను మనుములిస్తారంటారో నాముతూల సంచన, నన్ను మనుములిస్తారంటారో నాముతూల సంచన. మా అత్త మామతోటి నేను మాటలాడుకుంటా, మా అత్త మామతోటి నేను మాటలాడుకుంటా, నీ వదరబోకులేవమ్మో నా ముద్దుల భీమమ్మ, నువ్వు వదరబోకులేవమ్మో నా ముద్దుల భీమమ్మ, వదరబోకులేవమ్మో నా ముద్దుల భీమమ్మ, నీ వదరబోకులేవమ్మో నా ముద్దుల భీమమ్మ, నీ వదరబోకులేవమ్మో నా ముద్దుల భీమమ్మ, నీ వదరబోకులేవమ్మో నా ముద్దుల భీమమ్మ. అమ్మో యాదగిరి అన్న అక్క ఓకే, ఊపేసినావు కదా మంచిగా. అనుకున్నా గొంగడ వేసుకొచ్చుకున్నావు, గజ్జలు కట్టుకున్నావు, ఏదో మంచి పెద్ద ప్లాన్తోనే వచ్చినావు అనుకున్నా. తెలిసిపోయింది, ఒక్క ఊపేసినావు. మేమైతే కూర్చొని ఇక్కడ దుంకుతాన్నా. ఇక మా డ్యాన్సర్లు అయితే అద్భుతంగా డ్యాన్స్ చేసిరు. ఇక మా వాయిద్య కళాకారులు అయితే ఇలా ఆగుతూనే లేరు, అసలు కొట్టుడు. ఇక గడవ పెద్ద మనుషులు ఉన్నారు, ఎట్లా నచ్చిందో లేదో. ముందు సీనన్న గారు ఎట్లుంది మన యాదగిరి అన్న పాట? యాదగిరి నీ గానాగిరి ఇది సార్. బాగా పాడినావు యాదగిరి సార్.
ఏందైతే పాలమూరు కట్ట మీద కలుమామలో పట్టుకున్నావా? అవు సార్. పట్టుకుంటే ఆయన మీద పడ్డాయి పైసలు. పైసలు వినబడ్డాయి. ఎట్లా చేస్తామని. ఎట్లా చేస్తామంటే ఆమె ఏమంటున్నదంటే నా మీద ఉన్న పేయి మీద ఉన్న బంగారం అమ్మైనా కడతా ముందైతే నన్ను ఏలుకో, మరి నాకు వేరే సంబంధం చూస్తున్నారు ఇంట్లో, పెళ్లి చేసుకో, నన్ను పెళ్లి చేసుకో అని అంటున్నది కదా. అవు సార్. మనం ఎప్పుడు పాడుకునే బాగానే కదా, కొంచెం ఎందుకో నువ్వు ఆ టెంపోలో పాడేటందుకు కొద్దిగా రిధం విషయంలో చిన్న అసౌకర్యమైంది. ఏమైంది చెప్పు, నీకు పాడేటప్పుడు నీకేమి ఇబ్బంది అయింది? ఏదో మొత్తానికి ఇబ్బంది అయింది కదా. నీకు అనిపించింది అంటే నువ్వు ఎప్పుడు వాడినంత మంచిగా నేను పాడలేదేమో అని నీకు అనిపించింది సార్. అనిపించింది కదా. అది ఏంటంటే నువ్వు వాళ్ళు ఏ టెంపోలో నీకు ఇచ్చిండ్రో, ఏ రితం టెంపో ఏదో నువ్వు అదే టెంపోలో ఎత్తుకోలే, కొంచెం జార్చినావు. ఎత్తుకునేటప్పుడు నువ్వు జారగొట్టినావు. జర అందమైన పాట పాడినావు, బాగుంది. ప్రాక్టీస్ చేయి, గాయకుడిగా నీకు మంచి పేరు వస్తుంది. ఓకే సార్. యశ్పాలన్న గారు సారు చెప్పిన కొనసాగింపే, నువ్వు పాడేటప్పుడు కొంత నీ వాయిస్ పెగల్లే, గొంతు ఇప్పి పాడలేదు, కొంచెం నంగి పాడినట్టుగా అనిపించింది. పాట అయితే మంచి పాట, రాగం మంచి పాట, గతంలో కూడా మంచి పాటలు పాడినవు నువ్వు. ఈ పాట కాడికి వచ్చేసరికి కొంత ఎందుకో కరెక్ట్గా పాడలేకపోయినావు, ఓపెన్ కాలేకపోయింది నీ గొంతు. నెక్స్ట్ టైం కాకుండా చూసుకో, ఓకేనా? ఓకే రైట్ యాదగిరి. మరి ఇప్పుడు మన మల్లేష్ అన్న బృందం నుంచి ఎవరిని పంపిస్తారో అడుగుదాం. అన్న అమ్మా ఇప్పుడు ఎవరిని పంపిస్తారు? 2 అయిపోయారు, మరి 3వ జుంగ్ ఎవరు? జక్కి మంజుల వస్తుంది. మంజుల గారు రెడీయా? రెడీయా? ఎట్లున్నావు మంజుల? బాగున్నావా? ఏం పాటతో వచ్చినావు? బావ ఓ చిన్నదాన్ని బావ మీద మాడుకుంటుంది మర్దలు. బావ మీద పాట వేసుకొని వచ్చినావా? మనసు వేసుకున్నావు, ఆ మనసు ఏందో అనేది పాట ద్వారా చెప్తానవా? అంతేనా? మరి చూసినావు కదా, పోటీ అయితే ఇట్లా ఘోరంగా ఉంది. నువ్వు అయితే ఎక్కడ తగ్గద్దు అస్సలు. మళ్ళీ చిన్న పొరపాటు అయినా కూడా తర్వాత బాధపడాల్సి వస్తుంది, ఎందుకంటే ఒకే అడుగు దూరంలో ఉన్నారు ఫైనల్స్కి. సో మీ యొక్క ప్రయత్నాన్ని మీరు మంచిగా చేయాలి, సరేనా? కానీ షురూ చేయి.
చాలా చక్కటి పాట. థ్యాంక్ యూ. మధ్యలో ఏమైంది? భయపడ్డావా? మొత్తం మర్చిపోయినావా? అట్లా ఎగిరిపోయినాయి అన్నమాట. ముందుగా మరి మన సీనన్నతో మొదలు పెడదాం. సీనన్న గారు. జక్కి మంజుల ఎక్కడమ్మా? ఎవరమ్మా? కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం అంబాల్పూర్ గ్రామం సార్. అమ్మ కరీంనగర్ నుంచి వచ్చినావు. సార్ మంచి పాట పట్టుకొని వచ్చినావు అమ్మా. బాగుంది పాట. ధన్యవాదాలు. చక్కగా తాళంలో పాడినావు. శృతి కూడా చక్కగా ఉంది. కాకుంటే కొంచెం ఫీల్ యాడ్ అయితే బాగుండేది. ఆ భావం కొంచెం. బావానే చిన్నదాన్ని బంగులాలో ఒక్కదాన్ని. అయ్యో నేను బంగ్లాలో ఒక్కదాన్నే ఉన్నా. బావానే చిన్నదాన్ని నీ చిన్నదాన్ని బంగులాలో ఒక్కదాన్ని. అది జోడిస్తే నువ్వు ఆ భావం కనుక జోడిస్తే, భయం ఎందుకే నీకు పిల్ల భారీ మొగన్ని నేను, భయం ఎందుకే నీకు పిల్ల. చక్కటి పాట పాడినావు. ఎందుకో ఉసుకబోసి గోధుమలు ఇసిరినాను, అది వదిలిపెట్టావు. ఇసరబుద్ధి కాలే గోధుమలు, లేకపోతే వంతి అనుకున్నావు కదా. ఏం ఇసురుడు పాడైంది చేయి గుంజంగా. కరీంనగర్ నుంచి ఏం పట్టుకురావాలి బరువు అవుతుందని అన్న ఆడ ఇసురుడు ఈడి దాకా తీసుకొచ్చుడు. పాటనైతే మంచిగానే ఇస్తున్నావమ్మా. బాగుంది. ధన్యవాదాలు సార్. మరి తర్వాత యశ్వరన్న గారు. ఈ పాట కూడా చాలా పూర్వకాలం సంబంధించిన పాటలా కనబడుతుంది మనకు. పాతకాలం పాట, మంచి పాట, బాగా పాడినావమ్మా. సూపర్. థ్యాంక్ యూ సార్. మరి వసిమోయు ఓ అయ్యా. అంత్రాన పోయటని మంత్రాన మలపనికి మా యొక్క కొమ్ము రమక్కు వస్తున్నది. ఇప్పుడు ఖమ్మంకించి వచ్చింది. ఇక నిన్ను కూడా మలుపుతుంది. ఈ సంతకు చూసుకో. మలుపుతుందా? సరే మలుపుతాయి. మనని మలుపుతుందో లేదో చూద్దాం. మరి అత్తవా రాయిగా. రమక్క చెప్పు చెల్లి. మంచిగున్నావా? బాగున్నా. ఏం పాడుతున్నా వచ్చినావు? వానేడ కురిసేరా జానా నా స్వామి వరదరావు పేటలోన. వానేడ పడ్డదని అడుగుతున్నావు. అయితే ఏడ పడ్డదో కూడా చెప్తాను నువ్వే. చెప్తా. మంచిగా వాడాలి. మరి చూసినావు కదా. ఇక నువ్వు అత్తే ఎందుకు జోష్ జోష్ ఉంటుంది. మరి షురు చేద్దామా? కానీగా. వానేడ గురిసేరా జానా నా స్వామి వరదరావు పేటలోన. అవునోయి వరదరావు పేటలోన. నిన్న కురిసిన పూలవాన నా స్వామి నిత్యరావు పేటలోన. చెరువు కట్ట మీద నా స్వామి 3 కట్ల మోపులేస్తే. అవునోయ్ 3 కట్ల మోపులేస్తే. మురిసి మురిసి ఎత్తుకుంటే నా స్వామి ముద్దుల కృష్ణయ్య బుట్టే. మురిసి మురిసి ఎత్తుకుంటే నా స్వామి ముద్దుల కృష్ణయ్య బుట్టే. వానేడ గురిసేరా జానా నా స్వామి వరదరావు పేటలోన. అవునోయ్ వరదరావు పేటలోన. నిన్న కురిసిన పూలవాన నా స్వామి నిత్యరావు పేటలోన. ఎర్ర చెరువు కట్ట మీద నా స్వామి 7 కట్ల మోపులేస్తే. అవునోయ్ 7 కట్ల మోపులేస్తే. ఎలిసి మలిసి ఎత్తుకుంటే నా స్వామి ఎలమంద కోటయ్య బుట్టే. ఎలిసి మలిసి ఎత్తుకుంటే నా స్వామి ఎలమంద కోటయ్య బుట్టే. వానేడ
గురిసేరా జానా నా సామి వరదరావు పేటలోన అవునోయ్ వరదరావు పేటలోన నిన్న గురిసిన పూలవాన నా సామి నిత్యరావు 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 పేటలోన. వామ్మో ఓర్ నాయనో అక్క ఏంది నచ్చినావు అక్క నువ్వు ఏంది నచ్చినావు ఇంత ఎనర్జీ ఇంత అసలు నేను ముందే చెప్పిన నువ్వు వస్తే ఇక్కడ ఏదో జరుగుతుందని మా అన్నలకు ముందే చెప్పేసిన అసలు ఒకేసారి ఒక లోకానికి తీసుకుపోయి మళ్ళీ వెనకకి తీసుకొచ్చినావు ముందుగా మా అన్నల్ని అడిగినాం మరి అక్క పాట ఎట్లుందో ఒక్కసారి సీనన్న గారు అమ్మా చెప్పండి కొమ్ము రమక్క నీ పాట కొమ్ములు తిరిగిన పాట థ్యాంక్ యూ ఆ ఖమ్మం సత్తా ఎందుకు చూపించినావు అమ్మా థ్యాంక్ యూ అమ్మా నువ్వు పాడుతున్నంతసేపు జోరువాన కురుస్తున్నట్టే ఉన్నది థ్యాంక్ యూ నువ్వు పాటుడు ఆపంగానే వాన వెలిసినట్టే ఉన్నది థ్యాంక్ యూ నీ పాటకు పరిపరి విధాల దండం పెడుతున్నా బాగుందమ్మా థ్యాంక్ యూ యశ్వల్ అన్న రమ గొంతుకు పాటకు సంబంధం ఉండదు. జనరల్గా పాట పాడే వాళ్ళ గొంతు చాలా సరళంగా ఉంటుంది, మాట్లాడుతున్నప్పుడు కూడా వాళ్ళ గొంతు పాడుతున్నట్టుగానే ఉంటుంది. కానీ రమ గొంతు జీరవై ఉంటుంది మాట్లాడుతున్నప్పుడు, కానీ పాడుతున్నప్పుడు కానీ ధారలాగా వస్తుంటుంది అనమాట. చాలా అద్భుతంగా, చాలా మంచిగా పాడినావు. నువ్వు ఒక గట్టి పట్టుదలతో వచ్చి పాడినట్టుగా అనిపిస్తుంది. చాలా బాగా పాడినావు. మా తల్లి నీ గొంతు మాత్రమే పాడతలేదమ్మా, నీలోని అణువణువు పాడుతున్నది. నీ కాలు పాడుతున్నది, చెయ్యి పాడుతున్నది, ముఖం పాడుతున్నది, కళ్ళు పాడుతున్నాయి, మొత్తం అణువు పాడుతున్నదమ్మా. చాలా చాలా చక్కగా పాడినావమ్మా. మా మల్లేష్ అన్న అమ్మా ఇప్పుడు మరి ఏ చివరి జుంగా ములుగు రాణి వస్తుంది. రావాలి మరి. రానకి ఎట్లున్నావు? బాగున్నారా? బాగున్నావా? ఎందుకు అట్లా మెల్లగా మాట్లాడతారు? బాగానే మాట్లాడుతున్నా. బాగానే మాట్లా ఇది కదా కావాలి. మరి ఏం పాట పట్టుకొచ్చినావు? సడుగు సైకిల్ బండి. సడుగు సైకిల్ బండి. సైకిల్ తెలుసు, బండి తెలుసు, కానీ ఈ ముందు పదం తెలియదు మాకు. సడుగు అంటే రోడ్డు. రోడ్డు మీద సైకిల్ బండి అట. మరి పాట పేరు ఇంటర్కి ఇట్లా ఉంది, మరి పాటలకు పోతే ఎట్లుంటో తెలియాలి కదా. మరి నువ్వు వాడు, మేము వింటాం, సరేనా? తప్పకానిగా. సడుగు సైకిల్ బండి సంకాన రేడియా మెడలో బంగారు గొలుసు నీ ఎంట 10 మంది నా దోరో సంతోషు నీ ఎంట 10 మంది నా దోరో సంతోషు. సడుగు సైకిల్ బండి సంకాన రేడియా మెడల బంగారు గొలుసు నీ ఎంట 10 మంది నా దోరో సంతోషు నీ ఎంట 10 మంది నా దోరో సంతోషు. వనగొట్టి వరిదెల్లే వసనట్ల నారుండే వనగొట్టి నరిదెల్లే వసనట్ల నారుండే నాటెవ్వరెయ్యాలే నా దోరో సంతోషు నాటెవ్వరెయ్యాలే నా దోరో సంతోషు. సంపంగి నూనె రాసి మీసాలు తిప్పుకుంటూ సంపంగి నూనె రాసి మీసాలు తిప్పుకుంటూ సందులల్లో పోతావా నా దోరో సంతోషు నాటెవ్వరెయ్యాలే నా దోరో సంతోషు.
కైతకాలు కొట్టుకుంటూ కదరు బట్టాలేసుకొని కైతకాలు కొట్టుకుంటూ కదరు బట్టాలేసుకొని కట్టపొంటి పోతావా నా దోరో సంతోషు నాటెవ్వరెయ్యాలే నా దోరో సంతోషు సడుగు సైకిల్ బండి సంకాన రేడియా మెడల బంగారు గొలుసు నీ ఎంట 10 మంది నా దోరో సంతోషు నీ ఎంట 10 మంది నా దోరో సంతోష్ నీ ఎంట 10 మంది నా దోరో సంతోష్ నీ ఎంట 10 మంది నా దోరో సంతోష్ నీ ఎంట 10 మంది నా దోరో సంతోషు ఓలమ్మో గత ముచ్చట అయిందా ఏం పని చేస్తలేడు అన్నట్టు ఏం పని చేస్తలేదు అదే సైకిల్ పట్టి టిప్ టాప్ తిరుగుతాడు మంచిగా తిరుగుతున్నాడు నాటు వాన కొట్టింది వరదెళ్ళింది నాటు అందరు వేసుకుంటారు ఈయన తిరుగుడు మీద ఉన్నాడు ఇక సీనన్న మరి ఇట్లా ఈ పాట ఎట్లుంది ఆ తిరుగుడు ఎట్లుంది అమ్మా ములుగు రాణి సార్ అలుగు వారినట్టుందమ్మా పాట థ్యాంక్ యూ సార్ భలే పాట తీసుకొచ్చినావమ్మా ఆయనేమో బలాదూర్ అవును సార్ ఈమెనేమో పనిమంతురాలు పాపం మరి నువ్వు ఇట్లా బలాదూరు తిరిగితే పని ఎట్లా కావాలి అని అడుగుతున్నది కానీ ఇంట్లో ఒక్క సంగతి చెప్పిందమ్మా కైతికాలు కొట్టుకుంటూ కదరు బట్టాలు వేసుకొని అన్నది అంటే కదరు బట్టలు వేసుకుంటే వాళ్ళు పని చేయరు అని ఆమె ఉద్దేశం ఏం విసురు వేసింది చూడండి ఆమె ఎంత వ్యంగ్యం ప్రయోగించిందో చూడండి కాకుంటే కొంచెం నువ్వు కూడా కొంచెం చిన్న టెన్షన్లో ఉన్నావు ఏమున్నాయి నాకు రిధంలో ఉన్నానా ఆ టెన్షన్ ఏదో ఉంది అది పోయి ఇంకొంచెం ఫ్రీ అయినావు అనుకోండి ఆ ఫ్రీనెస్ అంటే దాని మీద బాగా అలవాటు అయిపోయి సాఫీగా పోతుంది చూడు నల్లేరు మీద బండి నడిచేట్టు ఎక్కడ ఆగాలో అక్కడ ఆగుతూ ఎక్కడ భావం ఇవ్వాలో అక్కడ భావం ఇస్తూ అట్లా కనుక ఇంకా పాడి ఉంటే ఇంకా చాలా అందంగా ఉండేది కానీ మంచి పాడినాము యశ్వల్ అన్న నాట్లలో నాటేసుకుంటూ పాడుతున్నటువంటి పాట ఇది ఎందుకంటే ఆ రిధం తగ్గట్టుగా కూడా ఉంది పాట ఓకేనా ఓకే రైట్ మంచిగా పాడినావు వసీమయ్య ఇక ఒక్కలే ఉన్నారు కదా ఒక్కరే ఉన్నారు ముచ్చట్ల ముడివాడానికి మా తమ్ముడు వస్తాడు రాజు చూసుకో చూసుకుందామా ఇక నాతో నేను చూసుకుంటావా గాలతో చూసుకోవాలి ఎప్పుడు నా మీద పగబడతాడు మా వల్ల రాగాలంటే మీ వల్ల రోగాలు ఇడవాలి అందుకే తోలిస్తున్నా మా తమ్ముని రాజుని చూసుకో సరే చూద్దాం మీరు రాగాలి ఎంత దాకా పోతాయో మరి రాజు సిద్ధమా రావరిగా రాజు ఎట్లున్నావు బాగున్నాక ఏం పాట పట్టుకొచ్చుకున్నావు నెత్తి మీద పాలకొండ నెత్తి మీద పాలకొండ చూసిరా గిట్లా ఉంటారు ఏం పాట పట్టుకొచ్చినావు అంటే పాట పేరు 2 అక్షరాలు చెప్తారు నన్ను ఒమ్మంటారు ఇక మరి మంచిగా వాడు పోటీ గట్టిగా ఇవ్వాలి సరేనా సరే అక్క నెత్తి మీద పాలకొండ నీళ్ళ సూపుల గొల్ల ఎల్లో నెత్తి మీద పాలకొండ నీళ్ళ సూపుల గొల్ల ఎల్లో నిందలు మన మీద ఉందయా నా బాలరాజా కుండతో కైలాసముందయా నా బాలరాజా కుండతో కైలాసముందయా నీది మీద నాది మనసు నాది మీద నీది మనసు నీది మీద నాది మనసు నాది మీద నీది మనసు ఏరు దాటి వెళ్ళిపోదమే నా సత్యభామ ఏటి అవతల గుడిసేలేతమే నా సత్యభామ ఏటి అవతల గుడిసేలేతమే సాపసినుకు నెత్తిన కొప్పు ఎట్ల బోధం బాలరాజా సాపసినుకు నెత్తిన కొప్పు ఎట్ల బోధం బాలరాజా కానరాని గట్ల నడుమయా
నా బాల రాజా కంది కల్లం చేసి వస్తయా నా బాల రాజా కంది కల్లం చేసి వస్తయా చేసి మరిసి రాసి ఓసి దుమ్ములేసి దూపాగుంటి చేసి మరిసి రాసి ఓసి దుమ్ములేసి దూపాగుంటి నీకు తగ్గ బావానైననే నా సత్యభామ నీకు తోడు నీడాగుంటనే 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 రాజు నిజంగా ఎంత చక్కగా వాడావు తెలుసా, అసలు కూర్చొని డ్యాన్స్ చేసుకుంటూ ఎగురుతున్నాం మేము, అంత అద్భుతంగా ఉంది. మళ్ళీ నీ గొంతు కూడా చాలా మధురంగా ఉంది. ఇక నేనే అని చెప్తే ఎట్లా, అక్కడ మా ఇద్దరు అన్నలు ఉన్నారు, వాళ్ళని నిష్పడి నేనేం చెప్పలేను. ముందుగా సీనన్న గారు. రాజు చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. నీకు మంచి పట్టుంది పాడటం మీద, చక్కగా ఆ రిథంకి చాలా అద్దినట్టుగా పాడినావు. ఆ గమకం కూడా చాలా అందంగా పడ్డది. అన్న చోట గమకం కూడా చాలా అందంగా పడ్డది. చాలా అందమైన పాట, చాలా బాగా పాడావు. నెత్తి మీద పాలకుండా నీళ్ళ సూపుల గొల్లాయల్లో నిందలు మన మీద ఉంది. అప్పటికే వాళ్ళిద్దరి మీద నింద ఉంది, వీళ్ళ మధ్య ఏదో ఉంది అని. చాలా ముద్దుగా ఉంది పాట, చాలా అందంగా ఉంది. మంచి పాట తీసుకొచ్చినావు, మంచి పాడినావు. థ్యాంక్ యూ సార్. యశ్పాల్ అన్న గారు. చాలా మంచిగా పాడినావు, కరెక్ట్గా శృతిలో పాడినావు. నీ గొంతు ఎక్కడ కూడా పెంచడం కానీ తగ్గటం కానీ చేయలేదు. చాలా కాన్ఫిడెన్స్గా పాడావు, కాన్ఫిడెన్స్గా. థ్యాంక్ యూ సార్. ఓకేనా? మరి మొత్తానికైతే ఇడిదిక్కు నుంచి నలుగురు, మరి ఇడిదిక్కు నుంచి నలుగురు, 8 మంది వాడిర్రు. మొదటి రౌండ్ అయితే అయిపోయింది. మరి అన్న మొదటి రౌండ్ అయితే విజయవంతంగా మనం పూర్తి చేసుకున్నాం. మరి వాళ్ళందరినీ కూడా పిలిస్తే మీ యొక్క జడ్జిమెంట్ కోసం వాళ్ళు వెయిట్ చేస్తారు. మరి పెబ్బలు మీ యొక్క జుంగలు తీసుకొని రావాలి. కానీ ఇప్పుడు చాలా చాలా ఇట్లా ఎదురు చూస్తారు అసలు ఏ జరుగుతుంది అని. సో ముందుగా అన్న మన గడిపే మల్లేశం బృందం నుంచి ఏ జుంగా ఎలా పాడిర్రు? అందరూ బాగా పాడారు. నా ప్రతి పాట నేనైతే చాలా ఆనందించాను వింటూ. ఒక్కొక్కరికి ఒక్కో ప్రత్యేకత ఉంది, దేని రుచి దానిదే. అందరూ బాగా పాడినరు, నాకు అందరి పాటలు నచ్చినాయి. అయితే ఇక్కడ ఒక పద్ధతి ఉంది కనుక నిజానికి పోటీ ఉండదు. మనకు పాటలు పాడుకునే వాళ్లకు పోటీ అని ఉండదు. మనం పోటీ కోసం పాడుకోం. పోటీ అనేది వ్యాపారాలలో ఉంటుంది. ఏదో ఒక వస్తువుకు ఇంకో వస్తువుకు మధ్య పోటీ ఉంటుంది, ఏది ఎక్కువ సేల్ అవుతుంది అనేది. ఇది అట్లాంటి పోటీ కాదు. ఇది మనకు స్పర్ధయా వర్ధతే విద్య అన్నారు. ఈ పోటీ వల్ల సామర్థ్యం మరింత పెంచుకుంటాం అన్నమాట, ఆ స్పర్ధ కారణంగా. కనుక అటువంటి ఆరోగ్యకరమైన పోటీ. ఇక్కడ నేను ఎవరిని కూడా ఎలిమినేట్ అనను. కొంతమంది కంటిన్యూ అవుతారు, మిగతా వాళ్ళు మరింత ప్రాక్టీస్కు పోతారు, మరింత అభ్యాసం కోసం వెళ్తారు. అట్లా అని అనుకుందాము. అట్లా నేను మరింత ప్రాక్టీస్ అవసరం అని భావించింది మల్లేశం బృందంలో గంగాజలకు మరింత ప్రాక్టీస్ అవసరం. గంగాజల ఇంకా కాస్త బాగా సాధన చేసి మరింత అద్భుతంగా రాబోయే రోజులలో వచ్చి రాణించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. వసీం బృందం నుంచి ఎవరు ఎలా పాడారన్న? ఇంకా బాగా పాడవలసిన వాళ్ళల్లో నేను మొట్టమొదట చెప్పేది ఉంటుంది యాదగిరి. యాదగిరి ఇంకా బాగా ప్రాక్టీస్ చేసి ఇంకా ఒక మంచి గాయకుడిగా రాటుదేలి రావాలి. కనుక నేను మల్లేశం బృందంలోంచి గంగాజల, వసీం బృందంలో యాదగిరి, ఈ ఇద్దరు కూడా
వీళ్ళది అంటే ఇది విరమణ కాదమ్మా, చిన్న విరామం. విరామం తర్వాత మీరు మరింత శక్తివంతంగా మరింత ప్రతిభావంతంగా రావాలని చెప్పి కోరుకుంటున్నాను. దయచేసి గంగాచల గారు అలాగే యాదగిరి గారు అస్సలు బాధపడొద్దు, ఎందుకంటే చాలా అవకాశాలు ఉంటాయి. ఇది ఒక్కటే మెట్టు, ఇంకా చాలా మెట్లు ఉంటాయి ఎక్కాల్సినవి. మంచిగా ప్రాక్టీస్ చేసుకొని మళ్ళీ మళ్ళీ పాటలతో రావాలి, సరేనా? మరి మొదటి రౌండ్లో విన్ అయిన వాళ్ళు ఇప్పుడు రెండో రౌండ్లోకి అడుగు పెడుతున్నారు. ఈ రెండో రౌండ్లో మీరు మీ జుంగల్తోని డ్యూయట్ పాటలు పాడిపించాలి. మరి 6 ఉన్నారు కాబట్టి ఇద్దరిద్దరుగా విభజించబడి ఇద్దరు ఒక డ్యూయట్తో ముందుకు రావాలి. అందులో ఎవరైతే బాగా ప్రదర్శిస్తారో వాళ్ళల్లో మరో ఇద్దరిని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. దాని తదుపరి 3వ రౌండ్కి కూడా అవకాశం ఉంటుంది. ఓకేనా? మరి మళ్ళీ ఒక ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. గిట్లనే చూస్తూ ఉండుర్రి. ఆట పాట సందడి, ఇది పల్లె పాటల సింగిడి.